సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ వ్లాగ్. ఏంటి చూస్తున్నారు? యాక్చువల్గా ఎప్పుడు గ్లాస్ పట్టుకొని వస్తానే కదా. సో ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే 2:48, 2:45 అవుతుంది. యాక్చువల్గా మార్నింగ్ వెళ్ళాలి. రాత్రి పడుకునేపాటికి నేను 12 అయింది. నిద్ర పట్ల గాలి లేదు, ఉక్కపోతగా ఉంది. సో అరౌండ్ 1 అయింది. మెలకు వచ్చేపాటికి 8 అయింది. నేను నిద్ర లేసేపాటికి 12 అయింది. ఇది క్లియర్ గా చెప్పాలంటే. సో లంచ్ అయిపోయింది. మిట్ట మధ్యన వెళ్దాం. ఇప్పుడు నాకు తెలిసి పాటలు ఉండవు, జిమ్ లో ఎవరు ఉండరు, పైగా సండే కాబట్టి ఖాళీగా ఉంటది. దట్స్ ద థింగ్. మధ్యాహ్నం వెళ్దాం అనుకున్నాను, లేచిందే మధ్యాహ్నం. అండ్ యా, ఈ రోజు ఆర్మ్స్ ట్రైన్ చేసి నియర్లీ నేను 7-8 డేస్ అవుతుంది. 8 డేస్ పైనే అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే లాస్ట్ టైం చెన్నైలో ఉన్నా, అంతకు ముందు సెలవు వచ్చింది. సో నైట్ నో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ట్రైన్ ఆర్మ్స్, బట్ మూడ్ ఆఫ్ ఉంది. వెళ్ళాలా వద్దా అని థాట్ లో ఉంది. ఇంకా జిమ్ కి ఆల్రెడీ వ్లాగింగ్ స్టార్ట్ చేశా కాబట్టి వెళ్తాను, బట్ చేస్తాను తెలియదు. లెట్స్ సీ. ప్రీ వర్కౌట్ కూడా వేసుకోను నేను. యాక్చువల్ గా అరౌండ్ 1:32 అయితే ప్రీ వర్కౌట్ వాడను. ఇప్పుడు 2:50 అయింది కాబట్టి నో ప్రీ వర్కౌట్. వీ నీడ్ టు టేక్ ఎనీ ఎలక్ట్రోలైట్స్ లైక్ గెరటౌట్ కానీ, లేకపోతే కొబ్బరి నీళ్ళు తాగెళ్తా. సుఖం అది. నాకు నిద్ర పట్టదు ప్రీ వర్కౌట్ వేసుకుంటే. నేను అందుకే మార్నింగ్ టైమ్స్ వస్తాను. యాక్చువల్గా ఈవినింగ్ టైమ్స్ వెళ్ళేవాడిని. నా పాత వీడియోస్ చూస్తుంటే మార్నింగ్ టైం షిఫ్ట్ అవడానికి ఒక రీజన్ ఇదే. ప్రీ వర్కౌట్ ఒకసారి వేసుకున్నప్పుడు నైట్ టైం 2 ఒళ్ళంతా దొరదలు వచ్చినాయి. రాత్రి అంతా నిద్ర పట్టలేదు. సో మేము మార్నింగ్ షిఫ్ట్ చేసుకున్నాం. అప్పటి నుంచి మార్నింగ్ అలవాటైంది. సో యా, విల్ గో ఆఫ్టర్నూన్, నాట్ ఈవెన్ ఈవినింగ్. సో యాజ్ యూజువల్ మన ఆర్మ్స్ బ్లూ ప్రింట్ ఇప్పుడు చెప్తాను వినండి. సో నా ఆర్మ్స్ బ్లూ ప్రింట్ వచ్చేసి వెరీ సింపుల్. ఫస్ట్ బ్లూ ప్రింట్ కన్నా ఫంక్షన్ చెప్తాను. ఆర్మ్స్ కి వచ్చేసి 2 ఫంక్షన్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫ్లెక్షన్, ఒకటి వచ్చేసి ఎక్స్టెన్షన్. ఇది ఫ్లెక్షన్ చేయడం, ఇది ఎక్స్టెన్షన్ చేయడం. ఈ 2 ఆర్మ్ ఫంక్షన్స్. సో ఇంతే. పాయింట్ ఏ నుంచి పాయింట్ బి దాకా లోడ్ పట్టుకెళ్ళాలి. మళ్ళీ పాయింట్ బి నుంచి పాయింట్ ఏ దాకా లోడ్ స్లోగా కిందకి దింపాలి. సో ఏ ఎక్సర్సైజ్ అయినా పడతాయి. బైసెప్ కి, ట్రైసెప్ మాత్రం ఒక పుష్ డౌన్ మూవ్మెంట్, ఒక పుల్లింగ్ అప్ మూవ్మెంట్, ఐ మీన్ ఒక ఓవర్ హెడ్ మూవ్మెంట్. వి గో విత్ 3 సెట్స్, 2 ఎక్సర్సైజెస్. బికాస్ నేను చెప్పా కదా 8 డేస్ నుంచి ఆర్మ్స్ ట్రైన్ చేయలేదు. సో జిమ్ కి వెళ్దాం. వెళ్ళే దారిలో కొబ్బరి నీళ్ళు ఉంటే కొబ్బరి నీళ్ళు తాగుదాం, లేకపోతే గెరటౌట్ డబ్బా తీసుకుందాం, జిమ్ లో తాగుదాం. దట్స్ ఇట్. సీ యు ఎట్ ద జిమ్. సో హాయ్ గైస్, మనం జిమ్కి అయితే వచ్చాం. ఇవాళ సండే కాబట్టి సాంగ్స్ పెట్టారు, కానీ లైట్ ఉంది. జనాలు కూడా ఎక్కువ మంది లేరు. ఒక 5-6 ఉన్నారు. క్లీనింగ్ చేస్తున్నారు ఇంకో 2. దట్స్ ఇట్. వీల్ స్టార్ట్ అ వర్కౌట్. మర్చిపోయా, వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు నేను మొబిలిటీ చేస్తా అంటున్నా కానీ నేను చేయట్లేదు. ఒకటి 4-3 ఎక్సర్సైజ్ చెప్తున్నాను. సో ఈసారి మనం షోల్డర్ కి 2 మొబిలిటీ, ఆర్మ్స్ కి టోటల్ 4 మొబిలిటీ చేద్దాం. అవన్నీ చూపిస్తాను. సో ఈరోజు ప్రీ వర్కౌట్ కూడా తీసుకోలేదు కాబట్టి యా, వీ కెన్ షూట్ మొబిలిటీ. సో విల్ షూట్ మొబిలిటీ అండ్ దెన్ విల్ స్టార్ట్ విత్ ఆర్మ్స్. ఆల్రెడీ ఆర్మ్స్ బ్లూ ప్రింట్ చెప్పాను. సో లెట్స్ ఫినిష్ మొబిలిటీ and start the workout. సో మీరు ఏవైతే ఇప్పుడు మొబిలిటీ చూసారో అవన్నీ బ్రిస్ట్ మొబిలిటీకి చేశాను. ఫస్ట్ది ఈ ఆర్మ్ రొటేషన్ ఏదైతుందో షోల్డర్ రొటేషన్, అది వచ్చేసి షోల్డర్ మొబిలిటీకి. మిగతా అన్ని బ్రిస్ట్ మొబిలిటీకి. మీరు ఎప్పుడైతే ఆర్మ్స్ చేసేప్పుడు లేదా బ్రిస్ట్ ట్రైన్ చేసేప్పుడు ఈ మొబిలిటీ చేయండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది గ్రిప్స్ లో, అన్నిట్లో. దట్స్ ద థింగ్. సో మనం ఈ రోజు ఆర్మ్స్ కదా, అండ్ విల్ స్టార్ట్ అవర్ ఆర్మ్స్ వర్కౌట్ విత్ ట్రైసెప్ అండ్ దెన్ ఫాలోడ్ బై బైసెప్. దీనికి ఒక థియరీ ఉంది. ఎందుకంటే నేను యాక్చువల్ గా చూస్తే ఎప్పుడు బైసెప్ స్టార్ట్ చేస్తా కదా, సో ట్రైసెప్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోతున్నా. సో విల్ స్టార్ట్ విత్ ట్రైసెప్. మెయిన్ మనకి ట్రైసెప్ బాగా లాకింగ్ ఉంది ఆర్మ్స్ లో, అండ్ దెన్ విల్ గో విత్ బైసెప్. అలాంటి బైసెప్ తీసుకోవడం, బైసెప్ కూడా మన 100% ఇస్తాం. సో దట్స్ ద థింగ్. విల్ స్టార్ట్ విత్ ట్రైసెప్ పుష్ డౌన్ అండ్ దెన్ విల్ మూవ్ విత్ ఓవర్ హెడ్ మూవ్మెంట్. అండ్ బైసెప్ చేసేప్పుడు బైసెప్ మాట్లాడదాం. 40 kgs విల్ డూ ఫర్ 15 reps.
13. 16 reps. 45 kgs, 12 reps. ఫోర్టీన్ రెప్స్. యాక్చువల్గా మనకి 8 days బ్రేక్ వచ్చింది ఆర్మ్స్ ట్రైన్ చేసే ముందు. సో ఐ థాట్ వీ వుడ్ నాట్ బి హిట్టింగ్ అవర్ పియర్స్ యాజ్ వీ యూస్ టు డూ, బట్ యా 100 pounds 45 kgs 50తో 10 reps కొడితే దట్స్ అవర్ పిఆర్. లాస్ట్ టైం మనం ఎలా అయితే కొట్టామో ఇది కూడా అంతే కొట్టినట్టు. లెట్స్ సీ 50 10 reps ఫర్ నెక్స్ట్ సెట్. 50 kgs will do for at least 10 to 12 reps. If we achieve that, we are back on our form. 3 4 5 6 7, come on, 3 8 9 10. ఎగ్జాక్ట్గా 10 వచ్చినాయి. ఓన్లీ 30 kgs. 30 kgsతో ఓన్లీ 12 reps వచ్చినాయి. దట్ మీన్స్ ఇది ఫస్ట్ నుంచి అంతే వెయిట్ లేవు. ఓవర్ హెడ్ మూమెంట్ లాంగ్ హెడ్ బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఏదైతే హ్యాంగింగ్ పార్ట్ చూస్తున్నారు కింద మీరు, అది లాంగ్ హెడ్. మన ఆర్మ్స్ మొత్తంలో అదొకటి బాగా హైలైట్ అయితే విల్ గో విత్ సెకండ్ సెట్. 35 kgs సెకండ్ సెట్. టెన్ reps వచ్చినాయి. 10th one is the last. 11th ట్రై చేసా కానీ అసలు పుష్ అవ్వట్లా. ఇక్కడ పాయింట్లో ఆగిపోయింది ఈ పాయింట్ బి దగ్గర. సో యా 77 pounds. ఇందాక 66తో 12 వచ్చినాయి, 77తో 10 వచ్చినాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఐ థింక్ ఫిట్నెస్ ఈస్ మోర్ రిలేటెడ్ టు మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్. మనం ఫిజికల్లీ ఎంతైనా లిఫ్ట్ చేయొచ్చు, ఎంతవరకైనా పుష్ చేయొచ్చు, కానీ నీకు మెంటల్గా ఇక్కడ నువ్వు పుష్ చేయగలవు అన్న థాట్ లేకపోతే నువ్వు ఎప్పటికీ పుష్ చేయలేవు. సో దిస్ ద రీజన్ ఐ థింక్ ఇట్స్ మోర్ రిలేటెడ్ టు మెంటల్ హెల్త్. యాక్చువల్లీ నువ్వు నీ మైండ్లో నేను ఈరోజు చేయలేనురా అనుకుంటే నువ్వు చేయలేవు, నువ్వు చేస్తాను అనుకుంటే నేను చేయగలవు. సో ఐ థింక్ ఇట్ అనే ఎక్స్పీరియన్స్ చాలా సార్లు అనుకున్నాను నేను. ఎప్పుడైతే నేను ఈ వెయిట్ చేయలేను అనుకుంటానో నేనైతే ఖచ్చితంగా చేయలేను. ఆ రోజు చెస్ట్ 30 kgs పిఆర్ కొట్టుంటే మీరు ఎవరు చూసుంటారు. అది అప్పటి నేను బ్లాగ్ స్టార్ట్ చేయాలి. 30 kgs పిఆర్ చేసినప్పుడు నేను చేయలేను అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి మా ఫ్రెండ్ అన్నాడు, మార్నింగ్ పూట మనం వర్కౌట్ చేయలేము, వర్కౌట్ చేయడానికి అవ్వదు, మనకి ఎనర్జీ ఉండదు అన్నాడు. సో నేను అదే థాట్ లో వెళ్ళాను, చేయలేదు. దానికి ముందు నేను మార్నింగ్ వర్కౌట్ చేశాను. నేను ఈవినింగ్ ఎంతైతే వెయిట్ చేస్తాను మార్నింగ్ కూడా అదే వెయిట్ చేశాను. ఇదంతా వాడు చెప్పక ముందు. వాడు చెప్పిన తర్వాత నా మైండ్ సెట్ చేంజ్ అయింది. ఆ పాయింట్ లో చేంజ్ అయ్యి నేను ఎప్పుడైతే అలా ఆలోచించానో అప్పుడు వెయిట్ లిఫ్ట్ చేయలేకపోయాను. So this is the reason I believe that fitness is more related to mental health than physical health. We'll go with third set, same weight. We'll try for 11 reps. We'll do for 10 reps again.
టెన్ ఎక్స్పెక్ట్ చేసాం, 9 reps వచ్చినాయి. ఓకే, కానీ నేను ఎక్కడ ఇది చేసేప్పుడు చీట్ చేయలేదు. నీట్గా ఓవరాల్ అంతా స్ట్రెచ్ చేసి మొత్తం పుష్ చేసా పైకి, మొత్తం పుష్ చేసి మళ్ళీ కిందకి స్ట్రెచ్ చేశాను. సో నో సీట్ రెప్స్, ఈగో లేదు, క్లీన్ అండ్ నీట్. సో ఐఎమ్ హ్యాపీ. సో ఇది మన పిఆర్ కూడా ఇదే, మన 77, 88 కూడా లాస్ట్ టైం నేను ఏం టచ్ చేయలేదు. సారీ, టచ్ చేశాను, 2 reps వచ్చినాయి. సో దట్స్ నాట్ కౌంట్. ఇప్పుడు నేను చేసినా కూడా 88 తో 2 reps వస్తాయి. సో ఓకే, నో చేంజెస్ ఇన్ ఆర్మ్ డే, సేమ్ వెయిట్ కొట్టాం, సేమ్ ఎఫర్ట్స్ పెట్టాం, సేమ్ రిజల్ట్స్ వచ్చినాయి. ఏంటో కానీ తెలియదు, ఏదైతే ఓవర్ హెడ్ మూవ్మెంట్ ఉంటుందో అది చేస్తే ట్రైసెప్ పట్టేస్తుంది అంతా. ఈ మధ్యలో ఏది ఉందో లాంగ్ హెడ్ అన్నారు, హ్యాంగింగ్ పార్ట్ లాంగ్ హెడ్ అని, అదంతా గట్టిగా అయిపోద్ది ట్రైసెప్ ఇది కొట్టాక. కానీ ఇది మాత్రం ఐసోలేషన్కి మీరు ఈగో వేస్ట్. నా మాట దీని మీద ఈగో వెళ్ళొద్దు, ఎందుకంటే ఇది ఐసోలేషన్ వరకు లాంగ్ హెడ్కి చాలా బాగా పడుతుంది. ఎక్కువ వెయిట్ వేసేసి పూర్తిగా చేయకుండా సగం ఇట్లా చేస్తే కష్టం. నీట్ అండ్ క్లీన్ గా చేయండి. ఈ ఒక్క వర్కౌట్ కావాలంటే పుష్డ్ మూవ్మెంట్ మీరు హెవీ వెయిట్ వేసుకుని ఊపండి. ఫైట్ చేసేప్పుడు ఐసోలేషన్ మూవ్మెంట్ ఎవ్రీ టైం నీట్ అండ్ క్లీన్ గా ఉండాలి. ఇది మాత్రం చాలా బాగా పడుతుంది, నా మాట ఏంటంటే ఈ వేషన్ ట్రై చేయండి. అండ్ నౌ విల్ గో విత్ బైసెప్. బైసెప్ విల్ డూ కేబుల్ కర్ల్స్, 100 pounds, 45 kgs. reps. Second set we'll go with 55 kgs, 10 reps. ఎగ్జాక్ట్గా 10 reps వచ్చినాయి. ఓకే, వీ కెన్ గో విత్ 60 kgs, అట్లీస్ట్ 6 to 8 reps. విల్ ట్రై ఫర్ 8 reps. ఇఫ్ యూ ఓన్ గెట్ విల్ స్టే ఫర్ 6. సో నేను చాలా మంది చూస్తాను, ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్సర్సైజ్ చేస్తారు. వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ 2 నిమిషాలు ఉండి వెళ్ళి పక్కనతో మాట్లాడేది ఒక పావు గంట ఉంటుంది, మళ్ళీ వస్తారు, ఏదో చేస్తారు, వెళ్తారు. సో స్టాప్ మింగ్లింగ్. మీరు ఒకవేళ ఒక సీరియస్ పర్సన్, ఫిట్నెస్ సీరియస్ తీసుకుంటుంటే అండ్ మీరు మజిల్ బిల్డింగ్, బాడీ బిల్డ్ చేయాలనుకుంటే సీరియస్గా మీకు కొన్ని గోల్స్ ఉండాలి. జిమ్కి వచ్చినప్పుడు ఒకటి ఫస్ట్ గోల్ వచ్చి మీ పర్ఫార్మెన్స్ డే బై డే చేంజెస్ రావాలి, ఇంక్రీజ్ అవ్వాలి. మీ నీడ్ టు ట్రాక్ యువర్ ప్రోగ్రెస్ ఓవర్లోడ్. నేను నోట్స్లో నా వెయిట్స్ అన్ని ట్రాక్ చేసుకుంటా. అండ్ మీకు యాప్ కావాలంటే ఇప్పుడు ప్రెసెంట్ హెవీ అని ఒక యాప్ ఉంది, దాంట్లో కూడా మీరు వెయిట్స్ ట్రాక్ చేయొచ్చు, మీ ప్రోగ్రెస్ ఓవర్లోడ్ ట్రాక్ చేసుకోవచ్చు. ఇఫ్ యూర్ సీరియస్, డూ దీస్ థింగ్స్, స్టాప్ మింగ్లింగ్. నౌ విల్ గో విత్ థర్డ్ సెట్, 60 kgs. విల్ ట్రై ఫర్ 6 to 8 reps. Eight reps.
ఉంగరం నొక్కు ఉంది, అది పెయిన్, అందుకని చేయలేకపోయాను. టోటల్ 9 చేశాను, 11 వచ్చినాయేమో. సో మన బైసెప్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫోరం ట్రై చేద్దాం. యాక్చువల్గా నేను ప్రతిసారి ఫోరం స్కిప్ చేస్తాను, అంటే బతకం కాదు, మర్చిపోతా ఫోరం ట్రై చేయడం. అదొక చిన్న మజిల్ గుర్తుండదు. సో మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు ఇలాంటివి. సో ఓకే, ఈసారి మర్చిపోలే, ఎందుకంటే నా ఫోన్ ఇక్కడ పెట్టాను. ఫోన్ తీసుకోవడం కోసం గుర్తొచ్చింది, ఓకే ఫోరం ట్రై చేయాలి కదా, అది సంగతి. సో ఈచ్ వేరియేషన్ 1 సెట్, ఫ్రంట్కి ఒక వేరియేషన్, బ్యాక్ ఒక వేరియేషన్, టోటల్ 2 సెట్స్, 2 వేరియేషన్స్. దట్స్ ఇట్, విల్ స్టార్ట్ ఫోరం. యా, సో ఫైనలీ వీఆర్ బ్యాక్ టు రూమ్. టైం వచ్చేసి ఓకే 7 అయింది. అండ్ నేను ఇందాకే నిద్రలేసి టైం చూసేపాటికి 6 అయింది. స్టెప్స్ ఎన్ని అయినాయి అంటే 3000 చేంజ్ అయినాయి. సో ఒక 1 అవర్ నడిస్తే అరౌండ్ వచ్చేసి 7600 స్టెప్స్ అయినాయి. ఇంకొక హాఫ్ అన్ అవర్ రికార్డింగ్ చేసి నడుద్దాం అనుకున్నాను. సో యా, ఇంకొక హాఫ్ అన్ అవర్ నడిస్తే 10K అయిపోతాయి. ఐ విల్ కంప్లీట్ ఇట్ టుడే. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు టెల్ యూ గైస్ ఎ థింగ్ ఇస్ ఆల్వేస్ స్టార్ట్ విత్ స్మాల్ హ్యాబిట్స్. ఒకేసారి నేను దూకేస్తా చేసేస్తా అంటే కాదు, మెల్లగా స్టార్ట్ చేయండి. ఎవరికైనా ఒకేసారి స్టార్ట్ చేయొద్దు, హెవీ లోడ్ పడిపోద్ది. ఇప్పుడు సపోజ్ ఫిట్నెస్ తీసుకోండి, నేను ఒకేసారి వెళ్ళి ఒక 30 kgs ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ కొట్టలేను కదా. మెల్లగా 2.5 స్టార్ట్ చేసి 5 kgs 5 kgs 2 kgs అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చి 30 కొడతా. కానీ టైం తీసుకుంటాం, మెల్లగా వెయిట్ ఇంక్రీజ్ చేస్తూ వస్తా. ఒకేసారి 30 వేస్తే ఫసక్ ఏం ఏం ఉండదు అక్కడ. ఏదో ఒకటి దెబ్బేస్తది, ఏదో ఒకటి ఎయిర్స్ వస్తాయి. సో ఆల్వేస్ స్టార్ట్ ఇట్ స్లో. ఒకేసారి వెళ్ళేసి నేను అదే చేస్తా అలా వద్దు, స్లోగా తీసుకెళ్ళండి. మీకు ప్రాసెస్ లో మీరు ఎంత స్లోగా ఉంటే మీకు రిజల్ట్స్ అంత మంచిగా కనిపిస్తాయి. కుందేలు తాబేలు ఒక రన్నింగ్ స్టోరీ గుర్తుంది కదా మీ అందరికి, సేమ్ అంతే. అండ్ ఆల్సో ఎవరైతే ఫిలిం మేకర్స్ ఉన్నారో, ఎవరైతే నా బ్లాగ్స్ చూస్తున్నారో, మై సజెషన్ ఇప్పుడు వెడ్డింగ్ ఫిలిం మేకర్స్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, నేను చేసిన మిస్టేక్స్ చేయొద్దు. ఫస్ట్ థింగ్, హెవీగా రాయొద్దు. మీ లిమిట్ మీకు గుర్తు తెచ్చుకుని రాయండి. నేను హెవీ రాసేవాడిని, అంటే లొకేషన్లు ఇమాజినేషన్స్ అన్ని కలుపుకొని రాసేవాడిని. స్టోరీ వైస్ అలానే రాయాలి. కానీ షూటింగ్ చేసేప్పుడైతే మీ దగ్గర మీరు ఇప్పుడే తీస్తున్నారు, ర్యాండమ్ గా తీయాలి, మీకు బడ్జెట్ ఉండదు. నెక్స్ట్ సో లిమిట్ యువర్ బౌండరీస్ అండ్ రైట్. స్క్రిప్ట్ ఏదైనా పర్లేదు, మీ విజువల్ మాట్లాడాలి స్క్రిప్ట్ కన్నా ముందు. అండ్ ఆల్సో మేక్ షూర్ యూ డూ ఎ లాట్ ఆఫ్ ఫిలిమ్స్ కన్నా బదులు కవర్ సాంగ్స్ చేయండి. ఒక వారానికి ఒకటి లేదా నెలకి 2 అలా తీస్తూ ఉండండి. సో దట్ మీకు టేకింగ్ అలవాటు అయ్యిద్ది. సో యా, నేను ఇది చేయలేదు నా డిగ్రీ టైంలో. అండ్ ఐ హోప్ ఎవరైతే చూస్తున్నారో ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా, కొత్త వాళ్ళు ఎవరైనా, సో ఐ హోప్ దిస్ హెల్ప్స్. కంటిన్యూ చేస్తూ ఉంటే మీ మిస్టేక్స్ మీకు తెలుస్తాయి. అండ్ మీరు దాని నుంచి నేర్చుకొని ఆ మిస్టేక్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. మేము అలా చేయలేదు. సెమ్కి ఒక షార్ట్ ఫిల్మ్ లేదా 1 ఇయర్కి ఒక షార్ట్ ఫిల్మ్ అలా చేసాం. సో మేము అంత పెద్దగా మాకేం యూజ్ అవ్వాల, దానివల్ల ఉపయోగం కూడా ఏం లేదు. సో ఇప్పుడు చేస్తాం మొదటి నుంచి. సో మేక్ షూర్ యూ కీప్ ఆన్ డూయింగ్. దట్స్ ఇట్. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఆల్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.